చట్టం అమల్లోకి రానుంది. ఆర్ఓఆర్ 2020 స్థానంలో ఆర్ఓఆర్ 2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో పాటు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ సైతం అందుబాటులోకి రానుంది. మొదట 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త చట్టం పోర్టల్ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త చట్టం అమలు, నియమ నిబంధనలపై అదే రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. గందరగోళానికి తావు లేకుండా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ భూభారతిని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. గతంలో ధరణిలో 33 మాడ్యూళ్లు ఉన్నాయి. రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్ని ఎంపిక చేస్తే తిరస్కారానికి గురి కావడమో లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది. ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోర్టల్లో మాడ్యూళ్ల సంఖ్యను 6కు కుదించారు. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులో ఉంది. దీంతో పాటు ఈ పహానికి 11 కాలంలతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాని ఉండేది. దాని స్థానంలో యజమాని పేరు, భూఖాతా, సర్వే నంబర్, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు తెలిపేలా పహాని ఉండనుంది. భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సామాన్య రైతులకు కూడా భూభారతి అర్థమయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం. నిర్వహణ బాధ్యతలను మంచి సంస్థకు అప్పగించాలని, కనీసం 100 ఏళ్ల పాటు వెబ్సైట్ ఉంటుందన్నారు రేవంత్. భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలన్నారు ఆయన. అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం ఇప్పటికే ఆదేశం జారీ చేశారు. ఇక భూభారతిని రాష్ట్రమంతటా ఒకేసారి అమలు చేస్తే తప్పులు సరిచేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పైలట్ ప్రాజెక్టు అమలు చేసే గ్రామాల్లో సమస్యలపై మాన్యువల్గా అప్లికేషన్ తీసుకుంటామన్నారు మంత్రి. హైదరాబాద్ నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. పైలట్ ప్రాజెక్టుతో సమస్యలు పరిష్కరించాక జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా భూభారతిని అమల్లోకి తీసుకురానున్నారు.